రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్. యా ఓకే ఓకే యా ఓకే. సో ఆయన గురించి మనం ఆయన్ని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. కానీ ఆంజనేయుడు గారు మీరు చెప్పండి. రాజు గారు ఎస్ఐ ఆయన ఎస్ఐగా మాట్లాడిన మాటలు ఏమాత్రం ఆమోదయోగ్యమైంది కాదు, అది ఖండనార్హం అయింది. పోలీస్కి ఒక అసోసియేషన్ ఉంది, వాళ్ళకు కూడా యూనియన్లు ఉన్నాయి. కొన్ని సమయాల్లో వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు ఆ యూనియన్కి సంబంధించిన వాళ్ళు వచ్చి సమాధానం చెప్తారు, ఇది కరెక్ట్ కాదండి అని చెప్తుంటారు. కానీ ఎస్ఐ మరి ఏ అధికారంతో మాట్లాడాడు? ఆయన యూనియన్లో ఏమైనా బాధ్యత ఉందా? లేదా మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనం సంబోధించడము, ఇది వాట్ కైండ్ ఆఫ్ ఇది ఎవరు నేర్పించారంటే గత ప్రభుత్వాల నుంచి వచ్చిన సంస్కృతి అండి ఇది. గత ప్రభుత్వం 14 నుంచి 19 నుంచి 24 దాకా ఉన్న ప్రభుత్వంలో వ్యవహరించిన తీరు, పోలీస్ అధికారులు వ్యవహరించిన తీరు, అది వారసత్వంగా ఈరోజు ఆయన ఎస్ఐ గారు మాట్లాడారని అనుకుంటున్నాను. కాబట్టి ఎస్ఐ మాట్లాడిన తీరుని ఎవరు ఆమోదించరు, ఎవరు చేయరు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి గారిని వ్యవహరించిన తీరు కూడా సమంజసమైనది కాదు. అది ఈరోజు రాజుగారు, మాకు కూడా నాయకులు వస్తుంటారు, మేము కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాం. సహజంగా మేము పార్టీ కార్యకర్తల కోసం పెట్టి ఇదిగో ఈ వాలంటీర్ వ్యవస్థ మీరు చూడండి, పోలీస్ ఉంటుంది, అదే సమయంలో పార్టీ సొంతంగా ఇంటర్నల్ గా కూడా ఒక వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. మీరు ఈ పనులు చూడండి, ఈ పోలీసుకి అండగా ఇక్కడ లేదా సహాయంగా నిలబడండి అన్నది ఈరోజు పోలీసు చేయగలిగి నిన్నటి రోజున జరిగింది. అంత పెద్ద గందరగోళం, పోలీసు ఫైరింగ్ ఓపెన్ చేసి ఉంటే ఒకవేళ ఆ మాజీ ముఖ్యమంత్రి ప్రాణానికి ప్రమాదం వచ్చిందని అప్పుడు అది జాతీయ వార్తలు అయిపోయి ఉండేది కదా. ఏం చేశారు? వైసీపీ వాళ్ళు ఎక్కడున్నారు, ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ లేదా? పార్టీ నాయకత్వం లేదా? ముందుగా ప్లాన్ లేదా వాళ్ళకి? ఆయన ఒక హెలికాప్టర్లో వచ్చి, సరే ఆయన ఈ మధ్యకాలంలో హెలికాప్టర్లు రావడం, బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోవడం అది ఆనవాయితీగా జరుగుతుంది అనుకోండి, అది తెలుసు కదా. కాబట్టి ముందు పార్టీ వ్యవస్థను వాళ్ళు సరి చేసుకోవాలా. అట్ ద సేమ్ టైం మీరు ఈరోజు, నేను అదే చెప్పాను, ఈ రోజు జరుగుతున్న సంఘటనలన్నీ వారసత్వంగా 2019 నుంచి 24 సంఘటనల దాకా జరిగిన సంఘటనలకు వారసత్వంగా వస్తుంది. ఇది మార్పు రావాలా. బట్ ఒకటి, ఈ ప్రభుత్వము ఏ శాంతి భద్రతలకు ప్రమాదం ఏర్పడ్డా చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. అందులో ఎటువంటి అనుమతి తీసుకుంటుంది కూడా. నేను ఇందాక మొదట్లోనే ప్రారంభంలోనే నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఒక మహిళా తెలుగుదేశం అధ్యక్షురాల మీద కేసు పెట్టిన సందర్భం ఉంది. ఈ లోకల్ టీడీపీ ఎమ్మెల్యే ఒక ఆయన ఈ మధ్యకాలం 2-3 సార్లు వ్యవహరించిన తీరు పట్ల నేరుగా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దాని మీద చర్చ జరుగుతూ ఉంది. కానీ ఓట్లు వచ్చింది, నేను చాలా మాట్లాడగలను, 75 నుంచి ఎందుకు ఎక్కడికి వచ్చారో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాజుగారు, ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలు కూడా విలువైనవి, వారికి ప్రాణహాని ఉండకూడదు. నేనేం కోరుకుంటున్నా అంటే వారు బయటకు వచ్చి అసెంబ్లీకి రమ్మనండి, పార్టీ ప్రభుత్వం మీద విమర్శలు చేయమనండి, అసెంబ్లీలో మాట్లాడమనండి. అసెంబ్లీకి రాడు, అసెంబ్లీకి ఎందుకు రాకపోయాయంటే ఏదో మాట్లాడుతూ. ఓకే సార్, ఓకే ఒక నిమిషం నరసింహప్రసాద్ గారు, మీ దగ్గరకు వచ్చే ముందు ఒక చిన్న బయట చూద్దాం మనం. ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి గారు, ఒక్కసారి ఆయన కారుమూరి నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి వారు, వారి బయట ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళంత దూరం. కక్ష చూపించకండి, రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు. ఓకే నరసింహప్రసాద్ గారు, మరి బీహార్ను మించిన భయోత్పాతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఆ పార్టీలో నాయకుడు, ప్రస్తుతానికి ఆయన మాజీ మంత్రి. సో ఆయన గుంటూరుకి అవతలేమో ఇంట్లో నుంచి లాక్కి కొడతారట, గుంటూరుకి అవతలకేమో బయటికి నరికేదో నరుకుతామంటున్నాడు. మరి దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? వాళ్ళ నాయకత్వం ఏమో చాలా క్లారిటీగా ఉన్నారు సార్, ఈ రాష్ట్రంలో ఏం చేయాలనే దాని మీద. మన శేఖర్ రెడ్డి గారికే పాపం రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చి పంపిస్తున్నారు మీడియా ముందుకి. ఈయన వాళ్ళు సమర్థించుకోలేక అల్లాడుతున్నాడు. ఆడ వాస్తవంగా ఈ రాష్ట్రంలో వాళ్ళకు ఉండే ఒకే ఒక ఆప్షన్ కుట్ర.
నెక్స్ట్ ప్రజల దగ్గరికి రావడానికి వాళ్ళకు ఉండే మార్గం కుతంత్రాలు. ఇవి తప్ప వేరే ఆప్షనే లేదు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే నమ్మి 151 సీట్లు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు వీళ్ళు. ఉన్న పుణ్యకాలాన్ని కాస్త పోగొట్టుకొని ఈ రోజు తర్వాత ఎలా రావాలనే దానికి వీళ్ళకి మిగిలిన ఆప్షన్స్ ఇవి కుట్రలు కుతంత్రాలు. కాబట్టి ఈ నిన్న జరిగిన దృశ్యాలు, మనం చూసిన దృశ్యాలు కూడా అందులో భాగమే. వాళ్ళకు ముందే తెలుసు ఇదంతా ఒక గందరగోళం సృష్టించి దీని ద్వారా లబ్ధి పొందాలి, ఆయనకేదో జనంలో ఇమేజ్ ఉంది, ప్రజలు నా కోసం తండోపదండాలుగా వచ్చేస్తున్నారు, ఇంకా నా మీద చాలా బాధ్యత ఉందని చెప్పుకోవడానికి అదంతా ఒక ప్లాన్. నేను ఒకటే అడుగుతున్నాను సార్, అసలు నిన్న పోయిన సందర్భం ఏంటి? మీరు జన సమీకరణకి కారణం ఏంటి? దీనికి మీరు ఫస్ట్ ఇక్కడే ఉంది, దాంట్లో మనకు దొరికిపోతుంది ఆన్సర్. ఒక మనిషి చనిపోయి ఆ కుటుంబం బాధల్లో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళకి ఓదార్పు ఇవ్వాలి, అది చెప్పాలనా మీకు? ఎక్కడి నుంచో మీరు చూశారు కొన్ని వీడియోలు కూడా, డబ్బులు ఇచ్చి మరీ తరలించాల్సిన చేసుకోండి, డబ్బులు ఇచ్చి. అది వేరే పబ్లిక్ మీటింగ్కో ఇంకొక దానికో అయితే దానికి ఒక అర్థం ఉంది. సభ నిండాలి, సరే ఖాళీ కుర్చీలు కనపడకూడదు, ఏదో ప్రయత్నాలు చేశారంటే అర్థం ఉంది. ఒక బాధితుడి ఇంటికి వెళ్ళి, ఒక చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి మీరు పెట్టిన ఖర్చు ఎంతండి? మీరు పడిన ప్రయాస ఎంతండి? ఇదే కదా కుట్రంటే. మీ నాయకుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను కూడా మీరు ధ్వంసం చేయాలని సిద్ధపడినారంటే ఇదే కదా మీలో ఉండే ప్రాబ్లము. మీరే చంపుకుంటారు, మీరే సానుభూతి కావాలనుకుంటారు, మీరే దాడులు చేస్తారు, మీరే సింపతి కావాలనుకుంటారు. ఇది ఎన్నిసార్లు చేస్తారు సార్ ఇదంతా? ఇలా చేస్తే మీరు 2.0 కాదు కదా, 2.2 కాదు, 3.0 4.4 అయినా కూడా మిమ్మల్ని ప్రజలు అర్థం చేసుకోరు. ఎన్ని 0.0 అయినా మన మనసు కల్మషం లేదు. సాగర్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారంట, ఒక నిమిషం సార్. సాగర్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. ఓకే ఒకసారి సాగర్ రెడ్డి గారు మాట్లాడండి సార్. నమ్మి 150 సీట్లు ఇస్తే సద్వినియోగం చేసుకోలేదు అనే ప్రతి సందర్భంలో ఎవరైతే మా నరసింహప్రసాద్ అన్న మాట్లాడుతూ ఉంటున్నా, అంటే మొదటిసారి అంటే మీ నాయకుడు గెలవలేదు ఈ విషయంలో నేను దానికే చెప్తున్నా, దానికే సమాధానం చెప్తున్నా, నీకోసమే దానికే సమాధానం చెబుతున్నా, ఓర్చుకున్నా. దానికే వినాలిగా నువ్వు ప్రశ్న మరి ఆగండి వినన్నా, ఎందుకు కంగారు వద్దు నరసింహప్రసాద్ వినండి. వచ్చిన రోజు నేను కొంచెం జంకినాను, నేను భయపడ్డాను. అరే 151 సీట్లు ఇచ్చారే, ఇంకా రాబోయే రోజుల్లో మనం తిరిగి అధికారంలో రావడానికి ఎంత కష్టపడాలో అని నేను చేసిన ప్రయత్నంలోనే, నేను చేసిన ప్రతి స్కిట్ గానీ ప్రతి పోరాటం. సాగర్ రెడ్డి గారు వాళ్ళు భయపడ్డారంటలేండి, అప్పుడు ఆయన భయపడ్డాడంట. ఒకసారి చూడండి, ప్రజల్ని మేల్కొల్పడానికి నేను నరసింహప్రసాద్ గారు ఓకే సాగర్ రెడ్డి గారు మాట్లాడండి సార్. ఒక్క నిమిషం సార్. మాట్లాడు. నమ్మి 151 సీట్లు ఇస్తే నిలబెట్టుకోలేకపోయారన్నమాట ప్రతి సందర్భంలో అంటున్నాడు. కాబట్టి నేను క్లియర్ గా చెప్తా ఉన్నాను సార్, 151 సీట్లు ఇచ్చారు, మమ్మల్ని నమ్మకం నిలబెట్టుకోలేక ఓడిపోయాం అనుకోండి. మొదటిసారి అంటే మనం గెలవలేదులేండి, మన నాయకుడు గెలిచిన పెద్ద నాయకుడిని పోటీ పొడిచి లాగేసుకున్నాం, సరే వదిలేండి. రెండోసారి నమ్మి ప్రజలు ఓట్లేశారు సార్. మరి ఎందుకు సార్ తర్వాత 2 ఎన్నికల్లో ఓడిపోయారు వరుసగా? మళ్ళీ 2014లో నమ్మి ఓట్లేశారు సార్ ప్రజలు. మరి ఎందుకు సార్ 2019లో ఓడిపోయారు? రాజకీయాల్లో గెలుపులు ఓటములు సహజం, ముందు అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన నాకన్నా సీనియర్ లీడర్, ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అతను. ఆయనకి తెలియదు ఆ గెలుపు ఓటమికి మధ్య తేడా ఏందనేది. ఒకసారి గెలిచిన ప్రజల ఆకాంక్షల మేరకి, ఈ రోజు ప్రజల ఆకాంక్ష వేరే ఉంటుంది, రేపు ప్రజల ఆకాంక్ష వేరే ఉంటుంది. సంక్షేమ పథకాల మీద ఆశపడవచ్చు, లేకపోతే మేము అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తామంటే ప్రజలు నమ్మొచ్చు, అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామంటే ప్రజలు నమ్మొచ్చు, ఇవన్నీ జరగవచ్చు. రేపు మళ్ళీ కంపేర్ చేసుకుంటారు కదా, 2019 నుంచి 24 మధ్య ఎలా ఉంది, 24 నుంచి 29 మధ్య ఎలా ఉంది, ఆ రోజు సంక్షేమం ఎలా జరిగింది, ఆ రోజు అభివృద్ధి ఎలా జరిగింది, ఈ రోజు సంక్షేమం ఎలా జరుగుతుంది, ఈ రోజు అభివృద్ధి ఎలా జరుగుతుంది, కంపేర్ చేసుకుంటారు కదా ప్రజలు. ఆల్రెడీ కంగారు ఎందుకు? నెక్స్ట్ ఇంకో విషయం అండి సార్, ఇంకో విషయం. ఆంజనేయ రెడ్డి గారు ప్రతి సందర్భంలో మాట్లాడుతున్న వారసత్వంగా వచ్చిందండి.
నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా 2014 నుంచి 19 మధ్యలో అన్నా ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా పత్తికొండ సమన్వయకర్త చెరుకులపాటి నారాయణ రెడ్డి మీద బాంబులేసి నరికి చంపారు. అది వారసత్వంగా తీసుకొచ్చాము మేమేమన్నా. కర్నూలు జిల్లాలో ఒక హత్య జరిగిందా దానికి రివెంజ్ గా? అదే విధంగా రాఫ్తాడ్ ఎంపీడీఓ ఆఫీస్ లో జెడ్పీటీసీని ఎంపీపీని ఇద్దరిని నరికి చంపారు 2014 నుంచి 19 మధ్యలో. వారసత్వంగా తీసుకొచ్చి రాఫ్తాడ్ లో ఒక్క పొలిటికల్ మర్డర్ జరిగిందా? నాట్ ఈవెన్ సింగిల్ పొలిటికల్ మర్డర్. మీరు నిరూపించండి. శేఖర్ రెడ్డి ఈ 19 నుంచి 24 మధ్యలో పత్తికొండ నియోజకవర్గంలో కానీ రాఫ్తాడ్ లో కానీ వాటి మర్డర్లకు అగైనెస్ట్ గా ఈ ఫలానా మర్డర్ జరిగిందని నిరూపించండి, మాట్లాడదాం. అలా కాకుండా ఊరికే మాట్లాడుకుంటున్నాం. ఇంకో విషయం అండి, ఆ సుధాకర్ గారికి చెప్తున్నామండి, ఆ పోలీస్ ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో సుధాకర్ గారికి వెరీ సూట్ గా చెప్తున్నామండి. ఆయన జగన్ అన్నా సరే మాకు రెస్పెక్ట్ గా చెప్తున్నాం. సుధాకర్ గారు కంగారు పడద్దు, మీరు పత్త చొక్కా వేసుకోకుండానే పసుపు కార్యకర్త అని మాకు తెలుసండి. మొన్న మా 9 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎంపీటీసీలని ప్రోటోకాల్ ప్రకారం మీకు అప్పచెప్తే వీడియో కాల్ చేసి మా పార్టీ లేడీ ఎంపీటీసీని ఎలా బెదిరించారో తెలుసండి. మీరు అక్కడ చేస్తున్నటువంటి రామగిరిలో చేస్తున్న ప్రతి అరాచకం మాకు తెలుసండి. మీరు ఒక తెలుగుదేశం పార్టీ కరడు కట్టిన తీవ్రవాదుల ఎలా ప్రవర్తిస్తున్నారో మాకు తెలుసా. మీరు కష్టపడి సంపాదించుండొచ్చు, రన్నింగ్ రేస్ లో వచ్చి సంపాదించుండొచ్చు, ఎగ్జామ్ ఏదైతే సంపాదించుండొచ్చు, కానీ తర్వాత 3 సింహాలకి చేయాల్సినటువంటి టోపీ పరిటాల శ్రీరామ్ ఫ్యామిలీ యొక్క కాళ్ళకి చేస్తున్నారనే విషయం కూడా మాకు తెలుసు సార్. పరిటాల శ్రీరామ్ అడుగులకు మడుగులెత్తున్నారని మాకు తెలుసు సార్. పరిటాల శ్రీరామ్ వాళ్ళు ఎలా చెప్తే అలా తోడ్పడుతున్నారని కూడా మాకు తెలుసు సార్. సరైన సమయంలో సరైన విధంగా మీరు కోరుకున్నట్టుగా అతిథి పండుగ ఇప్పించినట్టుగా మీ యూనిఫామ్ ఇప్పించి మొదలు కూర్చోబెట్టిస్తాం సార్ చట్టం ప్రకారమే.